హలో వన్ అండ్ ఆల్, ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పీనట్ చిక్కీ అనమాట. ముందు పల్లీలు అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఒక సైడ్ అయితే పాకం పెట్టేసాను అనమాట. కొంతమందికి పల్లీలు పొట్టుతోనే ఇష్టము, కొంతమందికి పొట్టు తీసేస్తే ఇష్టం. నేనైతే హాఫ్ హాఫ్ చేశాను అనమాట. కంప్లీట్గా పొట్టుతో కాదు, పొట్టు తీసేయలేదు, హాఫ్ తీసాను, హాఫ్ వదిలేసాను. పాకం చూడండి ఏ స్టేజ్లో ఆపాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది చూసారా, ముద్ద అవుతుంది అనమాట, అంతే. జస్ట్ ఇలా ఉంటాయితే పనికిరాదండి. చూడండి, ఒక 10 మినిట్స్ మళ్ళీ మరిగించిన తర్వాత మీకు చూపిస్తున్నాను. పాకం వేస్తే ఇలా ముద్దలాగా రావాలి. ముద్ద కాదు, అది గట్టిగా అయిపోవాలి. గ్యాస్ మీద పోతే టంగ్ టంగ్ అని సౌండ్ రావాలి. ఆ స్టేజ్లో కిందకు దించేసి పల్లీలు అయితే వేసుకోండి. పల్లీలు ఒక్కసారే మొత్తం వేసేయకండి, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మిగిలిన అయితే పక్కన పెట్టేయండి. తర్వాత నేను ప్లేట్లో నెయ్యి వేసుకొని మొత్తం అందులోకి అయితే వంపేసాను. ఈ స్టేజ్లో మీకు చిన్న టిప్, ఒక కూర గిన్నెకి వెనక కొంచెం వాటర్తో తడి చేసి స్ప్రెడ్ చేసుకుంటే అది నీట్గా వస్తుంది అనమాట. పై లేయర్ సాఫ్ట్గా వస్తుంది. ఈ కటోరీకి కూడా ఆ పాకం అనేది అంటుకోదన్నమాట. అలా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. ఒక్కసారి చేతితో ట్యాప్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో అయితే చాలా వేడిగా ఉంది. నేను చేతితో ట్యాప్ చేస్తే ఏం కాలదు. చూసారు కదా ఎంత బాగుందో, ఫ్లాట్గా. కానీ ఇదే స్టేజ్లో మీరు ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. చాకుతో కటింగ్ చేస్తే మాత్రం మొత్తం కదిలిపోతుంది, అస్సలు బాగుండదు. చూసారా నేను అట్ల పుల్లతో ఎలా పెడుతున్నానో, మీరు కూడా ఇలాగే పెట్టడానికి అయితే ట్రై చేయండి. జస్ట్ ఘాట్లు పెడితే చాలు, మొత్తం కటింగ్ అవసరం లేదు. చూసారా నేను అన్ని ఘాట్లు పెట్టేశాను. ఇలా మొత్తం మనకు కావాల్సిన సైజులో ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు చల్లరడానికి అయితే వదిలేయాలన్నమాట. ఈ స్టేజ్లో వదిలేస్తే సరిపోద్ది. ఇంకా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత చూడండి నేను తీస్తే ఎంత సింపుల్గా వచ్చేసిందో చిక్కీ. చూసారా సూపర్గా వచ్చింది కదా. ఈజీగా వచ్చేసిందండి, అస్సలు కష్టపడకుండా చాలా ఈజీగా వచ్చేసింది. చూసారు కదా, నేను నెయ్యి రాయడం చేతికి నెయ్యి అంటుకుందని నేను మళ్ళీ పెట్టేశాను. కొంచెం గోరువెచ్చగా, అంటే పూర్తిగా చల్లగా ఏం లేదు, గోరువెచ్చగా ఉంది అంతే. ఇంకొక 5 మినిట్స్ ఆగాను నేను అందుకే. ఎందుకంటే ఆ స్టేజ్లో ఇరిస్తే ఇలా సాగినట్టు మొత్తం వస్తుంది అన్నమాట బెల్లం. పూర్తిగా చల్లారిన వరకు ఆగి చూసారా మనం ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎంత సింపుల్గా డిమోల్డ్ అయ్యి షేప్ ఎంత కరెక్ట్గా, మనం ఇలా కొంచెం ఇరపగానే షేప్ ఎంత బాగా ఇరుగుతున్నాయి. చూసారా ఇలాగే అన్నీ పల్లి చెక్కీలన్నీ ఇరిపేసుకొని డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి, అస్సలు పాడవు. కానీ ఘాట్లు మాత్రం వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోండి. తర్వాత పెట్టుకుందాంలే చల్లారిన తర్వాత అనుకుంటే మాత్రం అస్సలు షేప్ రావు. వీడియో అయితే మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మన ఛానల్ ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. అలాగే మన ఛానల్లో ఏ రెసిపీ అయినా చాలా సింపుల్ వేలో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి అయితే ట్రై చేశాను. కాంప్లికేటెడ్గా కాకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా చేసుకునేలాగా చూపించడానికి ట్రై చేశాను మ్యాక్సిమం. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్.